హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో కట్టామీఠా చట్నీ అలాగే పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఎక్కువగా చాట్ రెసిపీస్లో యూస్ చేస్తూ ఉంటారండి. పుదీనా చట్నీని ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్లో అంటే డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, ఫిష్ ఫ్రైస్లో కానీ చికెన్ కబాబ్స్లో కానీ ఈ పుదీనా చట్నీలో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పుదీనా చట్నీ అలాగే కట్టామీఠా చట్నీ రెండు కూడా ఎక్కువగా చాట్ రెసిపీస్లో యూస్ చేస్తూ ఉంటారండి. మసాలా చాట్ రెసిపీస్ అలాగే దహీపూరి ఇంకా పానీపూరి రెసిపీస్లో ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఈ కట్టామీఠా చట్నీని ఒకసారి ప్రిపేర్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక నెల పాటు యూస్ చేసుకోవచ్చు అండి. ఇది నిలవ కూడా ఉంటుంది. సో ఈ కట్టామీఠా చట్నీ అలాగే పుదీనా చట్నీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కట్టామీఠా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ చింతపండుని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 50 గ్రాముల చింతపండు వరకు తీసుకుంటున్నాను. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి. ఇది తొందరగా నానాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే తొందరగా నానుతుందండి. చింతపండు బాగా నానిన తర్వాత దీని నుంచి గుజ్జుని తీసుకోవాలి. గుజ్జు మరీ పలుచగా తీసుకోకూడదండి. తక్కువ నీళ్ళు వేసుకుని కొంచెం చిక్కగానే ఈ చింతపండు గుజ్జుని తీసుకోవాలి. చింతపండు జ్యూస్ తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో కొద్దిగా అల్లం తరుగు, అల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆ రంగుల అల్లం ముక్కను తీసుకుని బాగా సన్నగా తరిమి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు సోంపును కూడా వేసుకోవాలి. సోంపు క్రష్ చేసుకున్నది వేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకుని 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 100 గ్రాములు బెల్లం అంటే ఇంచుమించు 1/2 కప్ వరకు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుందండి. సో బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్లో సగం చాట్ మసాలా పౌడర్, కొద్దిగా డ్రై జింజర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 to 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పుదీనా చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, ఇంత అయితే సరిపోతుంది. ఇది ఇంచుమించు 1 కప్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 1/2 కప్ వరకు పుదీనాను కూడా తీసుకోవాలి. మీరు కొత్తిమీరని ఎంతైతే తీసుకుంటున్నారో అందులో సగం పుదీనాను తీసుకోవాలి. నెక్స్ట్ కారం కోసం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం తక్కువ తినేవారు 2 కానీ 3 కానీ వేసుకుంటే సరిపోతుందండి. అదే కారం కొంచెం ఎక్కువ తినేవారు 4 to 6 వరకు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 ఇంచ్ అల్లం ముక్క, నెక్స్ట్ ఒక వెల్లుల్లి రబ్బను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో చాలామంది పెరుగు కూడా వేసుకుంటారండి. మీకు పెరుగు కావాలంటే కూడా వేసుకోవచ్చు. బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్లో సగం వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది సర్వ్ చేసుకునే ముందు మీరు కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చాలా సింపుల్గా పుదీనా అలాగే కట్టామీఠా చట్నీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పుదీనా చట్నీ అయితే మీకు నాన్ వెజ్ డ్రై ఐటమ్స్లో వేటిలో అయినా బాగుంటుంది. అలానే కట్టామీఠా చట్నీ మీరు చాట్ రెసిపీస్ ఏమైనా చేసుకున్నా కూడా వాటిలో ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.